హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఫుడ్డీశ్రీ ప్రేమతో. ఈరోజు రెసిపీ మైసూర్ బోండా విత్ చట్నీ. ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీగాను, ఇంకా ఈవినింగ్ టైంలో మంచి స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా తొందరగాను, ఇంకా చిన్న చిన్న టిప్స్తో ఎంతో రుచికరంగా మన ఇంట్లోనే చేసుకోగలిగినప్పుడు బయటకెళ్ళి షాపుల నుండి ఎందుకు కొనడం? ఈ మైసూర్ బోండాని చట్నీతో పాటుగా మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామే, వారి నుండి ప్రశంసలు పొందడం ఖాయం. అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. చలో. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి వేసుకుందాం. అందులో కొంచెం చిన్న చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం సాల్ట్, వంట సోడా, కొంచెం బాగానే పడుతుంది వంట సోడా, పెరుగు, వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. పెరుగు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ విధంగా పిండిని బీట్ చేయాలి ఒక 5 నిమిషాల వరకు. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా ఒక 5 నిమిషాల దాకా చేయాలి. అలా చేస్తేనే మైసూర్ బోండా ఆయిల్లో వేయగానే మంచిగా గుల్లగా వస్తుంది. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా, పెరుగు కానీ వాటర్ కానీ వేయకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఈ పిండి ఎంతసేపు నానితే అంత బాగా వస్తాయి మైసూర్ బోండా. ఈ పిండి నానేలోపు అలా వెళ్ళి చిటికెలో చట్నీ చేసి ఇలా వచ్చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఇవి మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఇవి కారం ఎక్కువ ఉన్నాయి, అందుకే నేను తక్కువ వేసుకుంటున్నా. వెల్లుల్లి, అల్లం ముక్కలు, చింతపండు, మీరు కావాలంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేగిపోయిన తర్వాత టమోటాలు, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు అలా ఇలా వేయించి సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు టమోటా మగ్గే వరకు ఒక 2-3 నిమిషాలు వేయించుకుందాం. చూడండి టమోటా మగ్గిపోయింది కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం జారుగా కలుపుకుంటే మైసూర్ బోండా అందులో పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది. చట్నీ రెడీ. ఇప్పుడు బోండా సంగతి చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మన చేతిని తడి చేసుకొని ఈ బోండా ఇలా వేసుకోవాలి. మన చేతిని తడపడం వల్ల పిండి మన చేతికి అంటకుండా ఆయిల్లో ఫ్రీగా పడిపోతుంది. రౌండ్ షేప్ రాలేదని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవి వేసుకోవడానికి ఏ షేప్లో వచ్చినా తినడానికి మాత్రం రుచి చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఆయిల్లో వేయగానే పైకి ఇలా వచ్చేసింది అంటే మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నాము అని. కలుపుకోవడంతో పాటు పిండిని కూడా కనీసం ఒక 30 మినిట్స్ దాకా, అది లేదు అంటే కనీసం ఒక 15 నిమిషాలైనా పిండిని మంచిగా నాననివ్వాలి. అప్పుడే ఇవి మంచిగా పొంగుతాయి. ఈ విధంగా అన్ని బోండాలు పైకి వచ్చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే, మైసూర్ బోండా. రెసిపీ నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీస్ అన్నీ మీ దాకా చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.